కొత్త బిల్డింగ్కి పెయింట్ ఓకే, కానీ మళ్ళీ వేయకండి. ఎందుకంటే నార్మల్ పెయింట్ వాల్కి ప్రొటెక్షన్ ఇవ్వదు. ఇది లక్షలు కోట్లు పెట్టి బిల్డింగ్ కడతారు, కానీ వాటర్ ప్రూఫింగ్ దగ్గర కాంప్రమైజ్ అవుతారు. సరైన వాటర్ ప్రూఫింగ్ లేక ఈ స్కూల్ చూడండి ఎలా అయిందో. హలో ఎవ్రీవన్. సో ఇప్పుడు మనం చూస్తున్న బిల్డింగ్ వచ్చేసి ఇది ఒక 22 years ఓల్డ్ కన్స్ట్రక్షన్. సో ఇది ఒక స్కూల్ బిల్డింగ్. సో చాలా మంది ఏమనుకుంటారంటే బిల్డింగ్ ఎక్స్టీరియర్లో రీపెయింటింగ్కి కూడా పెయింటింగ్ చూస్ చేసుకుంటారు. అంటే ఒక బిల్డింగ్ కొత్తగా కట్టినప్పుడు నార్మల్గా పెయింట్ చూస్ చేస్తారు, దట్ ఈజ్ ఓకే. బట్ బిల్డింగ్ ఎప్పుడైతే రీపెయింటింగ్ వచ్చినప్పుడు ఒక 5 years లేదా 10 years తర్వాత రీపెయింటింగ్ చేసినప్పుడు బిల్డింగ్కి నార్మల్ పెయింటింగ్ చూస్ చేయడం అనేది ఇట్ ఈస్ 100% రాంగ్ ఆప్షన్. ఎందుకంటే బిల్డింగ్ అనేది ఇట్ ఈస్ ఎక్స్పోజ్డ్ టు ఆల్ ఎన్విరాన్మెంట్. సో అట్మాస్ఫియరిక్ ఎక్స్పోజర్ ఉండడం వల్ల సో బిల్డింగ్ పైన దాని ప్రభావం అనేది పడుతుంది. ఇప్పుడు ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ కావచ్చు, రెయిన్ ఫాల్ కావచ్చు, అండ్ సడన్ డ్రాప్ డౌన్ ఆఫ్ ద టెంపరేచర్స్ కావచ్చు. సో దీనివల్ల దీంతో పాటు అట్మాస్ఫియర్లో ఉండే పొల్యూషన్, అసిడిక్ గ్యాసెస్ కావచ్చు, అండ్ ఇండస్ట్రియల్ పొల్యూషన్స్, వెహికల్ ద్వారా వచ్చే పొల్యూషన్స్, ఏసీ, ఫ్రిడ్జ్, రిఫ్రిజిరేటర్స్, వీటి ద్వారా కూడా మనకి పొల్యూషన్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇదంతా కూడా అల్టిమేట్గా ఫైనల్గా బిల్డింగ్ అట్మాస్ఫియర్లోకి చేరి అట్మాస్ఫియర్ ప్రభావం ద్వారా మనకి బిల్డింగ్లో క్రాక్ రావడం అండ్ లోపల స్ట్రక్చరల్ ఎలిమెంట్ రస్ట్ రావడం అండ్ బిల్డింగ్ లైఫ్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం బిల్డింగ్ ఎక్స్టీరియర్లో మనం డిజైన్ చేసిన సిస్టమ్ వచ్చేసి వాటర్ ప్రూఫింగ్తో పాటు ఎలాస్టోమరిక్ డెకరేటివ్ సిస్టమ్. అంటే బిల్డింగ్ ఎక్స్టీరియర్లో మనకి పెయింటింగ్ సొల్యూషన్ కూడా దీంతో పాటే మనం ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకొకటి అల్టిమేట్ బెనిఫిట్ ఏంటంటే ఇది బిల్డింగ్ పైన అట్మాస్ఫియరిక్ డ్యామేజ్ మనం కంట్రోల్ చేయొచ్చు. సో అట్మాస్ఫియర్ ద్వారా బిల్డింగ్కి వచ్చే ఇంపాక్ట్ని ఈ మెటీరియల్ ద్వారా మనం ప్రొటెక్ట్ చేయొచ్చు. సో ఎందుకంటే ఇది యాంటీ కార్బనేషన్ టెస్ట్ సర్టిఫైడ్ మెటీరియల్స్. సో హైలీ ఎలాస్టోమరిక్ అండ్ వాటర్ ప్రూఫింగ్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల బిల్డింగ్ ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చే ఇంపాక్ట్ అనేది మనకి ప్రివెంట్ చేస్తుంది. వర్షం కావచ్చు, ఫంగస్, ఆల్గే అండ్ ప్రభావం అనేది మనకి ఈ మెటీరియల్ ద్వారా మనం రెసిస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వాళ్ళు ఎవరైతే స్కూల్ ఇక్కడ కొత్తగా స్కూల్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకి మనం ఈ బిల్డింగ్ అనేది కంప్లీట్గా రిపేర్ అండ్ వాటర్ ప్రూఫింగ్ చేసి ఇవ్వడం ఛాలెంజ్గా తీసుకోవడం జరిగింది. సో ఇది ఆల్మోస్ట్ 22 years బ్యాక్ కట్టినప్పుడు మధ్యలో ఓన్లీ 1 time మాత్రమే పెయింటింగ్ చేయడం జరిగింది. సో ఈ బిల్డింగ్ని లాంగ్ రన్ నుంచి చాలా రోజుల నుంచి ఈ అట్మాస్ఫియరిక్ ఇంపాక్ట్కి ఎక్స్పోజ్ అవ్వడం, రెయిన్స్ కావచ్చు, ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ చేంజెస్ వల్ల కావచ్చు, ఈ వాతావరణ ప్రభావం అనేది బిల్డింగ్ పైన పడడం వల్ల బిల్డింగ్ ఎక్స్టీరియర్లో క్రాక్స్ ఫామ్ అయ్యి ఆ క్రాక్స్లో నుంచి వాటర్ లోపలికి వచ్చి అండ్ బిల్డింగ్ కారిడార్స్లో కంప్లీట్గా వాటర్ అనేది ఎక్స్పోజ్డ్ స్టేర్ కేస్ ఉండడం వల్ల ఆ స్టేర్ కేస్లో జాయింట్స్లో నుంచి వాటర్ అనేది పెనిట్రేట్ అయ్యి ఆ కారిడార్స్లో నుంచి మొత్తం బిల్డింగ్ అంతా స్ప్రెడ్ అవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఇంకొక మేజర్ ఛాలెంజ్ ఏముండిందంటే మేజర్గా మనకి స్కూల్స్లో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే టాయిలెట్స్. సో టాయిలెట్స్లో మనకి ఈ మెయింటెనెన్స్ ప్రాపర్గా లేకపోయినా అంటే చాలా ఎక్కువ యూసేజ్ ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా వాష్ చేయడం, యాసిడ్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ యూజ్ చేయడం, అది మనకి బాత్రూమ్ ఫ్లోరింగ్ సిస్టమ్ అనేది తొందరగా ఫెయిల్ అవుతుంది, లేదా జాయింట్స్ అనేది తొందరగా ఫెయిల్ అవుతాయి. సో ఈ జాయింట్స్లో నుంచి వాటర్ కిందికి పెనిట్రేట్ అయ్యి స్కూల్ బిల్డింగ్ ఫ్లోర్ కింద నుంచి మొత్తం స్ప్రెడ్ అయిపోయి బిల్డింగ్ మొత్తం ఆల్ ద 360 degreesలో స్ప్రెడ్ అయింది. సో దీనివల్ల క్లాస్ రూమ్స్లో డాంప్నెస్ రావడం, వాల్కున్న పెయింట్ అంతా కూడా పీల్ ఆఫ్ రావడం అండ్ ప్యాచెస్ అన్నీ కూడా డిఫరెంట్గా వాల్స్ అన్నీ కూడా డిఫరెంట్ ప్యాచెస్ ఏర్పడడం. సో స్కూల్ ఇంటీరియర్ ఎన్విరాన్మెంట్ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అవ్వడం జరిగింది. సో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇది. స్కూల్ 30 to 40 yearsకి వీళ్ళు లీజ్ తీసుకోవడం జరిగింది. సో ఈ లాంగ్ రన్లో మనకి స్కూల్ యాక్టివిటీ జరుగుతున్నప్పుడు స్కూల్ రన్నింగ్లో ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండకుండా అండ్ స్కూల్ కంప్లీట్ ఎక్స్టీరియర్ మనకి ఒక బ్యూటిఫుల్ ఎలివేషన్ లుక్ తీసుకురావడానికి మేము చాలా డిఫరెంట్ ఛాలెంజెస్ ఫేస్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఎగ్జిస్టెడ్ పెయింట్ అంతా కూడా కంప్లీట్గా స్క్రేప్ చేసి గ్రైండింగ్ చేసి రిమూవ్ చేసి ఆ తర్వాత దీనికి హై ప్రెజర్ జెట్ వాష్ ఎక్విప్మెంట్స్ ద్వారా ఈ లూజ్ పెయింట్ అంతా కూడా వాటర్ జెట్ పంప్ ద్వారా మనం షూట్ చేసి కంప్లీట్గా ఈ వీక్ పెయింట్ అండ్ ఎగ్జిస్టెడ్ పెయింట్ అంతా కూడా రిమూవ్ చేయడం జరిగింది. సో దీని తర్వాత మనము కంప్లీట్గా క్రాక్స్ అని ఎక్స్పోజ్ చేసి వాటిని సీల్ చేసి సూటబుల్ అక్రిలిక్ సీలెంట్స్ అండ్ సింథటిక్ బేస్డ్ సీలెంట్స్ అండ్ పాలీయురేథాన్ బేస్డ్ సీలెంట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాక్స్ని డిఫరెంట్ సీలెంట్స్తో సీల్ చేసి దీని తర్వాత మనకి బిల్డింగ్ ఎక్స్టీరియర్ అంతా కూడా డిజైన్ చేసిన కాంబినేషన్స్లో మనము వాటర్ ప్రూఫింగ్లోనే ఆ కాంబినేషన్స్ మనం మ్యాచ్ చేసి దీని ఎలివేషన్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు మనం బిల్డింగ్ వచ్చేసి ఎలివేషన్ మన బ్యాక్గ్రౌండ్లో మనం చూడొచ్చు ఆరెంజ్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్స్ ద్వారా మనం ఈ బిల్డింగ్ ఎలివేషన్ అనేది
ఇది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం బిల్డింగ్ ఎక్స్టీరియర్లో ఒక సూటబుల్ వాటర్ ప్రూఫింగ్ అండ్ డెకరేటివ్ యాంటీ కార్బనేషన్ సిస్టమ్, అంటే బిల్డింగ్కి వాతావరణం నుంచి ప్రొటెక్షనే కాకుండా, అంటే బిల్డింగ్కి ఒక నార్మల్ పెయింటింగ్ సిస్టమే కాకుండా ఇది, సో ఇక్కడ మనం డిజైన్ చేసిన సిస్టమ్ వచ్చేసి వాటర్ ప్రూఫింగ్తో పాటు ఎలాస్టోమరిక్ డెకరేటివ్ సిస్టమ్, అంటే బిల్డింగ్ ఎక్స్టీరియర్లో మనకి పెయింటింగ్ సొల్యూషన్ కూడా దీంతో పాటే మనం ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకొకటి అల్టిమేట్ బెనిఫిట్ ఏంటంటే ఇది దాని వల్ల మనకి క్రాక్స్ అనేది విజిబుల్ అవ్వవు. ఆల్రెడీ మనం ఎగ్జిస్టెడ్ క్రాక్స్ని ప్రాపర్గా ట్రీట్ చేయడం జరిగింది. సో ట్రీట్ చేసిన తర్వాత మనకి సూటబుల్ కలర్ కాంబినేషన్స్లో బిల్డింగ్ ఎక్స్టీరియర్ అంతా కూడా ఎలివేషన్ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేయడం జరిగింది. చాలామంది ఏమనుకుంటారంటే బిల్డింగ్కి పెయింట్ మాత్రమే కలరింగ్ కాంబినేషన్ వస్తుంది అనుకుంటారు. వాటర్ ప్రూఫింగ్లో కూడా మోర్ దెన్ 1000 షేడ్స్, ఎనీ కలర్ వాట్ ఎవర్ ద షేడ్ వీ వాంట్ వీ కెన్ గెట్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూడొచ్చు ఎలివేషన్ అంతా కూడా మేము ఆరెంజ్ కాంబినేషన్ ఇచ్చాము, బార్డర్స్ అంతా కూడా, అండ్ స్మాల్ బార్డర్స్ వచ్చేసి గ్రే కాంబినేషన్స్ ఇచ్చాము. అండ్ ఈ కాంబినేషన్ హైలైట్ అవ్వడానికి బిల్డింగ్ని చాలా లైట్ కలర్ ఎల్ సిరీస్లో మేము తీసుకోవడం జరిగింది. సో లైట్ కలర్ కాంబినేషన్ మనకి బ్యాక్గ్రౌండ్ వాల్కి తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా మనం బిల్డింగ్ హైలైట్ చేయడం ద్వారా ఎలివేషన్ అనేది చాలా బ్యూటిఫుల్ లుక్ వచ్చింది. సో ఈ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా అండ్ ఈవెన్ బిల్డింగ్ ఓనర్స్ కూడా దే ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ఇలాంటి ఎలివేషన్ వస్తుంది అని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. రైట్, అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బై.